హరే కృష్ణ. నమస్తే అండి అందరికీ. ఇదిగోండి, మా ఇంటి దగ్గరలో మా ఆయనగారికి తెలిసిన వాళ్ళు మారేడు చెట్టు పెద్దదైపోయిందని తీసేస్తున్నారంట. దానికి ఉన్న కాయలు పళ్ళు అన్నీ తీసుకొని వచ్చారు. మారేడు ఫలం అండి ఇది. మారేడు ఫలం. మీరు మారేడు ఆకుతో శివునికి పూజ చేస్తారు కదా, అభిషేకం చేస్తాం కదా మరందరం. ఆ చెట్టు తాలూకా పళ్ళు అన్నమాట, మారేడు పళ్ళు. ఈ పళ్ళతోటి ఏం చేస్తాము అంటే మారేడు జ్యూస్ రెడీ చేస్తామండి. మనం ఇప్పుడు ఎండాకాలంలో ప్రతిరోజు సమ్మర్కి ప్రతిరోజు మారేడు జ్యూస్ బయట కొని తెచ్చుకుంటాం కదండి. అది మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసుకుంటాం. అది ఎలాగా అనేది మీకు చూపిస్తాను. ఇవి కొంచెం పెంకు గట్టిగా ఉంటుంది, అందువల్ల అగో చూడండి, చూసారా ఎంత జిగటగా అలా వస్తుందో. ఇవన్నీ ఇలా కొట్టుకొని ఇవన్నీ పగలగొట్టుకొని ఎండలో పెట్టుకోవాలి. ఒక 4 రోజులు 3 రోజులు 4 రోజులు గట్టి ఎండ తగిలితే 3 రోజులు సరిపోద్ది. దాన్ని బట్టి మన ఎండను బట్టి అవి కొంచెం ఎండిపోవాలి. ఇగో చూడండి, ఇలా ఎండిపోవాలి. అప్పుడు కొట్టేసి ఎండలో పెట్టినవి ఇవి ఎండిపోయాయి అన్నమాట బాగా. ఈ ఎండిన వాటిని ఇగో చూసారా ఎర్రగా వచ్చాయి. ఎండిపోయిన వీటిలో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఎండబెట్టేటప్పుడు బయట కదండి ఎండబెడతాం, ఆరుబయట. గాలికి ఏమైనా దుమ్ము ధూళి పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి శుభ్రంగా ఒక 2 సార్లు నేను కడుగుతున్నాను. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇవి తినడం వల్ల దీని తాలూకా జ్యూస్ తాగడం వల్ల మనకి పిల్లలకే కాదు పెద్దలకే కాదు అందరికీ ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది. దాంతోపాటు బీపీ కంట్రోల్లో ఉంటుందటండి. ఓకేనా? కాబట్టి ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి. బయట కొనుక్కొని తెచ్చుకుంటే కన్నా మన చేతులతో మన ఇంట్లో తయారు చేసుకుంటే. చూసారా ఈ వాటర్, చూసారా ఎలా వస్తుందో? అప్పుడే రెడ్డిష్గా వాటర్ కనిపిస్తుందా? ఇలా ఇంత రెడ్గా వచ్చేస్తుంది ఇప్పుడే, కడుగుతున్నప్పుడే ఇలా వచ్చేస్తుంది అంటే ఆలోచించండి ఎంత న్యాచురల్ ఫ్రూటో. ఇవి సంవత్సరానికి ఒకసారి ఇలా దొరికేటప్పుడు మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, 3 లీటర్లు వాటర్ పోస్తున్నాను నేను. అవి మునగాలన్నమాట. ములిగే వరకు మంచిగా 3 లీటర్ల నీళ్ళు పోసి వీటిని పొయ్యి మీద పెట్టి హైలోనే పెట్టచ్చండి, ఇబ్బంది ఏం లేదు. హైలో పెట్టి ఒక 20 మినిట్స్ మనం మరగబెట్టాలి బాగా హైలో పెట్టి. అప్పుడప్పుడు మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి, చూసారా ఎలా ఉడుకుతున్నాయో. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం వచ్చి చూస్తున్నాం. ఇలాగొచ్చింది చూసారా, వాటర్ రెడ్గా వచ్చింది కలరు. అవి ముక్కలు కొట్టేటప్పుడు వైట్గా ఉన్నాయి చూసారా. ఈ ఎండిపోయిన తర్వాత ఏ కన్సిస్టెన్సీ వాటర్ రెడ్ కలర్ వచ్చి ఎలా వచ్చాయో. ఇదిగోండి 20 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు వీటిని దింపుకొని చల్లారబెట్టుకున్నాక నేను వడకట్టుకుంటాను అనమాట. వడకట్టుకుంటున్నాను చూడండి. జాలు అంటే చల్లారిపోయింది కాబట్టి జాలు, ప్లాస్టిక్ జాలు అయినా పర్లేదు. మీ దగ్గర స్టీల్ది ఉంటే స్టీల్ది వాడుకోండి, మీ ఇష్టం. పెద్ద జాలు అనమాట. కొంచెం పడినా కూడా డైరెక్ట్గా వాటర్లో పడకుండా చూసారా ఆ గుజ్జు కూడా ఆగుతుంది. దీంట్లో కూడా గుజ్జు ఉంటుంది కొంచెం. అదంతా వడకట్టుకుంటాను. అంతేనండి. వడకట్టుకొని మన ఇంట్లో మన చేతులతో చేసుకున్న ఫుడ్ ఏదైనా పిల్లలకి పెట్టడం వల్ల మనకి ఆనందం ఉంటుంది, అలాగే ఆరోగ్యం, పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది. మన ఇంటిల్లిపాదికి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కొంచెం ఒక్కసారి చేసుకుంటే ఈ ఇయర్కి 3 మంత్స్ ఎండలు ఉంటాయి బాగా. ఈ 3 మంత్స్కి సరిపోద్ది. మా ఇంట్లో ఇప్పుడు అలాగే చేసుకుంటాం. ఇవ్వండి, ఇందులో ఇప్పుడు ఆ వడకట్టిన మారేడు జ్యూస్లో స్వీట్ కోసం పంచదార ఈ కప్పుతో 3 కప్పులు వేసుకుంటానండి. చూడండి,
వేస్తున్నాను. షుగర్ ఏంటంటే కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా కానీ అవసరం ఉండదు. మనకి షాప్లో ఎలా అయితే వస్తుందో టేస్ట్ అలాగే వస్తుంది. నేను చెప్పినట్టు ఇలా ఒకసారి మీరు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఇంట్లో చేసుకున్న టేస్ట్ ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు పంచదార వేసి ఒకసారి గరిటతో అలా కలిపి మళ్ళీ పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఆ జ్యూస్ అనేది వడకట్టిన జ్యూసు పంచదార వేసింది పెట్టి మళ్ళీ దాన్ని ఆ పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే పంచదార అడిగంటేస్తుంది. అడిగంటేసి మాడే వాసన, పంచదార మాడే వాసన అనేది దీనికి రాకూడదు, మాడకూడదు ఏదీను. ఆ స్మెల్ వస్తే మొత్తం జ్యూస్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. అందుకని కొంచెం జాగ్రత్తగా పంచదార కరిగే వరకు మాత్రమే మనం కలపాలి. పంచదార కరిగిన తర్వాత మరొక 10 మినిట్స్ ఉంచుకొని ఈలోపు ఇదిగోండి రెండోసారి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఈ ముక్కల్ని మళ్ళీ ఇంకొకసారి కూడా మనం మరగబెట్టుకోవచ్చు అనమాట. వాటర్ తీసుకొని మళ్ళీ కొంచెం జ్యూస్ తీసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇలాగే చేసుకోవచ్చు. అంటే ఒక ట్రిప్కే కాకుండా ఈ ముక్కలు 2 ట్రిప్పుల వరకు మనం మరగబెట్టుకోవచ్చు. ఇంక మూడో ట్రిప్కి అయితే పని చేయవండి. ఇది రెండోసారికి మళ్ళీ ఇదిగోండి, రెండోసారి అయితే ఇంకా కడగక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన ముక్కలే కాబట్టి వాటిని ఇగో శుభ్రంగా మెదుపుకొని, మెత్తబడిపోతాయి కూడా, వాటిని మెదుపుకొని కొంచెం చేత్తో వీలైనంత వరకు మెదుపుకొని మళ్ళీ సేమ్ 3 లీటర్ల వాటర్ పోసుకొని చూడండి మొత్తం మెత్తగా ఉన్న పార్ట్ అంతా కూడా మెదిపేసుకున్నాం అనుకోండి, మనకి లిక్విడ్ ఫార్మాట్ కూడా తెలిసిపోద్ది. 3 లీటర్ల వాటర్ పడే కాయ, ఒక్కొక్క కాయ ఏంటంటే ఎక్కువ గుజ్జు ఉంటుందండి. పండినవి ఈ కాయలు మాత్రం చాలా మంచివి, పండినవి అనమాట, పెద్ద పెద్ద కాయలు కాబట్టి. అదే పచ్చివి అనుకోండి మీకు అంత రాదు జ్యూస్, అంతే తేడా. రెండోసారి అంత చూసారు రెడ్గా ఉంది, క్వాంటిటీ తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇది కూడా పక్కన పొయ్యి మీద పెడతాను, ఎందుకంటే ఈలోపు అయిపోద్ది కదా ఇంకో ట్రిప్ కూడా, అందుకు. చూసారా, ఈలోపు ఇది ఒకసారి మళ్ళీ పంచదార కరిగిందా లేదా చూసుకోవడానికి కలుపుతాం. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా మరగనిస్తే పంచదార పాకం అవుతుందండి. పాకంలా అయ్యి ఇది అది కలిపి ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఎంత చక్కగా రంగు అంత బాగుందో చూసారా, ఎంత బాగుందో. కన్సిస్టెన్సీ అయిపోయిందండి. దీంట్లో ఏం లేదు, మనం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు. నిమ్మకాయ వేసి కలుపుకొని వాటర్లో తాగొచ్చు, లేదన్నట్టయితే సోడాలో కూడా కలుపుకోవచ్చు. కానీ సోడా రోజు తాగకూడదు కాబట్టి, పిల్లలకి మంచిది కాదు కాబట్టి బాటిల్లోకి వేసుకొని చల్లారాక బాటిల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోండి. ఓకే, బాయ్. హలో అండి, పిల్లలకి CBC సలాడ్ ఎలా తయారు చేయాలో చూడండి. క్యారెట్ 1 కప్పు, నేను C ఫర్ క్యారెట్ 1 కప్పు, C ఫర్ కుకుంబర్, చూడండి కుకుంబర్ వేస్తాను. ఓకే, కుకుంబర్ 1 కప్పు, C ఫర్ కుకుంబర్, B ఫర్ బీట్రూట్ వేస్తాను. అయితే ముందు ఈ 2 కొంచెం బీట్రూట్ రెడ్డిష్గా ఉంటుంది కదా, ఫస్ట్ ఈ 2 మిక్స్ చేసుకొని చిన్న అల్లం తురుము, ఎందుకంటే బాడీకి ఇమ్యూనిటీ బూస్ట్కి అల్లం చాలా మంచిదండి. మన కఫాన్ని కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. అలాగే ఖర్జూరం, అలాగే పుదీనా కూడా మా ఇంట్లో పండించిందే, అంటే ఇంట్లోని పూసిందేనండి, ఇంట్లో వేసిందే కాబట్టి చాలా స్మెల్ వస్తుందండి. చూడండి, ఇలాగా నీట్గా కలుపుకోవాలి. ఫోర్క్ స్పూన్స్ తోటి నీట్గా కలుపుకుంటే మొత్తం కలిసేలాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముండిపోయిందండి, బీట్రూట్ని తీసుకుందాం. అయితే బీట్రూట్ పచ్చిది కాబట్టి కొంచెం పిల్లలు ఎక్కువ తింటారు, కాకపోతే కొంచెం చిన్న అగరు వస్తుంది పచ్చిది, మీకు తెలిసిందే కాబట్టి నేను హాఫ్ కప్ వేసుకున్నాను.
కీరా, క్యారెట్, బీట్రూట్ 3 వేసుకున్నాను. అన్నీ ఖర్జూరం ఇవన్నీ వేసుకున్నాను. ఇవేంటంటే మనకి కీరా చలవ చేస్తుందండి. క్యారెట్, బీట్రూట్ అనేది బ్లడ్కి మన ముఖాన్ని మన ముఖ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే అందులో చాట్ మసాలా కొంచెం, పెప్పర్ సాల్ట్ అంటే మిరియాల పొడి కొంచెం, మిరియాలు దంచుకొని దాన్ని కొంచెం యాడ్ చేశాను. తర్వాత నిమ్మకాయ మనకి కొంచెం ఆగరపోవడానికి కొన్ని మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి పైన కొంచెం లైట్గా జల్లుకుంటే మిరియాలు తినడం వల్ల కూడా మనకి గొంతులో ఉన్న కఫం అది పోతుంది, మంచిది. చాట్ మసాలా, దాని తర్వాత మళ్ళీ శుభ్రంగా మిక్స్ చేసుకోవడమేనండి. మనం ఎంతగా మంచిగా మిక్స్ చేసుకుంటామో అన్నీ కలిసే విధంగా ఒక్క సెకండ్ ఉంచేసి అలాగా కప్లో వేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఎవరికి వేస్తాను అనుకుంటున్నారు? మన కృష్ణయ్యకి తీస్తాను. మన కృష్ణయ్యకి తీసి ఆ తర్వాతే చూడండి అలా కప్లోకి వేసుకొని ఇగోండి వైట్ కప్లోది కృష్ణయ్యకి తీసాను. అది కృష్ణయ్యకి పెట్టేద్దాం. ఇది మా పిల్లలు